ఇవాళ బెడ్ టైం స్టోరీ ఏంటో తెలుసా? ధైర్యవంతుడైన చిన్న పక్షి. What does that mean? ధైర్యవంతుడంటే బ్రేవ్, ఓకే. చిన్న పక్షి అంటే స్మాల్ బర్డ్ అని, ఓకే. ఎ బ్రేవ్ లిటిల్ బర్డ్, ఓకేనా. ఒకప్పుడు అందమైన అడవిలో చింతు అనే చిన్న పక్షి ఉండేవాడు. చింటూ అనే చిన్న పక్షి. ఆ పక్షి పేరు చింటు, ఓకేనా. ఆ చిన్న పక్షి అంట చాలా చిన్నది. చాలా చిన్నదా? అది నాకు తెలీదు. తనకు పెద్ద పనులు చేయలేమని తరచూ అనుకుంటాడు. ఇతర పక్షులు ఆకాశంలో చాలా ఎగిరిపోతూ ఉండేవారు, కానీ చింతు తన నేలకు చూస్తూ వాటిని చూసుకుంటూ ఉండేవాడు. సో ఏంటి, తనకి ఎప్పుడు స్కైలో ఎగరాలని ఉంటుంది, కాకపోతే తనకి ఆ ధైర్యం లేదనమాట. కాబట్టి తను ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు. తన ఫ్రెండ్ బర్డ్స్ అన్నీ స్కైలో ఎగిరిపోతూ ఉన్నా కూడా తను మాత్రం వాళ్ళని చూస్తూ కిందనే అలా ఉండిపోయేవాడు అనమాట. ఒకరోజు అడవిలో బలమైన తుఫాను వచ్చింది. తుఫాన్ అంటే ఏంటి? సైక్లోన్. సైక్లోన్? What does that mean? వెరీ హెవీ రెయిన్, టూ హెవీ విండ్ అండ్ టూ మచ్ రెయిన్ అనమాట. గాలులు చాలా గట్టిగా ఊగుతున్నాయి. చెట్లు అన్ని ప్రాణాలు కుప్పెట్లో దాచుకొని ప్రయత్నం చేసేవి. కానీ ఒక చిన్న పక్షి యొక్క గూళ్ళు పడిపోయాయి. గూళ్ళు అంటే నెస్ట్ అన్నమాట, ఓకే. ఆ చిన్న పక్షి చిక్కుకుంది. ఏమైంది, టూ మచ్ వర్షము, టూ మచ్ విండ్ ఉంది కదా, చెట్లన్నీ పడిపోతూ ఉన్నాయన్నమాట. చెట్టు మీద ఏముంటుంది, బర్డ్ నెస్ట్ ఉంటుంది. ఆ నెస్ట్లో ఒక టైనీ బర్డ్ ఉందంట, అది ట్రాప్ అయిపోయిందంట. ట్రాప్ చిక్కుకుపోయింది. ఆ చిన్న పక్షి చిక్కుకుంది. సో ఆ పక్షి ఏమైంది, ట్రాప్ అయిపోయింది. దానికి ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా బయటకు రావాలో తెలియదు, అక్కడే ఇరుక్కుపోయిందనమాట. అయితే ఎవరూ సహాయం చేయలేకపోయారు, ఎందుకంటే తుఫాన్ చాలా బలంగా ఉండేది. ఎవ్వరు హెల్ప్ చేయట్లేదంట, ఎందుకంటే టూ హెవీ విండ్ కదా. సో ఎవ్వరు డేర్ చేసి వెళ్ళి హెల్ప్ చేయట్లేదన్నమాట. అప్పుడు చింటూ ఆ పక్షిని చూసి తన హృదయంలో ధైర్యం పెరిగింది. అతను ఎంత చిన్నవాడైనా ఏదైనా చేయగలమని అనుకుని నిర్ణయించుకున్నాడు. అంటే ఏంటి, ఆ టైనీ బర్డ్ ట్రాప్ అయింది కదా, దాన్ని చూసి చింటూకి బాధేసిందనమాట. ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళాడనమాట. అతను దృఢంగా గాలుల మధ్య ఎగిరాడు. అంత హెవీ విండ్స్ వస్తుందా, అన్ని బర్డ్స్ భయపడుతున్నాయా, కానీ చింటూ మాత్రం బ్రేవ్గా వెళ్ళాడనమాట. అది సులభం కాదు, కానీ అతను వదలలేదు. అది ఈజీ కాదు. అంత హెవీ విండ్లో ఒక బర్డ్ ఫ్లై చేయాలంటే చాలా డిఫికల్ట్, కానీ చింటూ ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ టు ట్రై ఇట్ అనుకొని వెళ్ళాడనమాట. చివరికి తుఫాన్తో పోరాడుతూ చింటూ ఆ చిన్న పక్షిని ఒక పెద్ద చెట్టు కింద సురక్షితమైన స్థలానికి తీసుకెళ్ళాడు. సో ఫైనల్ ఏమైంది, చింటూ ఆ టైనీ బర్డ్ ఉంది కదా, ఆ బర్డ్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని ఒక సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళిపోయాడనమాట. తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఇతర పక్షులు చింటూ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. ఏమైంది, కొంతసేపటికి తుఫాన్ అంతా అయిపోయింది, సైక్లోన్ అంతా స్టాప్ అయిపోయింది. మిగతా బర్డ్స్ అన్నీ చాలా సర్ప్రైజ్ అయిపోయినాయి. వావ్, చింటూ ఎప్పుడు పైకి ఎగరలేడు, అలాంటి వాడు ఇంత హెవీ విండ్లో వెళ్ళి ఒకళ్ళని సేవ్ చేశాడా అని అందరు సర్ప్రైజ్ అయిపోయారనమాట. వారు అనుకున్నారు పెద్ద పక్షులే ఇలాంటి పనులు చేయగలవని, కానీ చింటూ వారికి చూపించాడు చిన్న వాళ్ళు ఉన్న వారు గొప్ప పనులు చేయగలరు. సో మామూలుగా ఏమనుకుంటారు, బాగా స్ట్రాంగ్గా బిగ్గా ఉన్న బర్డ్సే అంత బిగ్ విండ్లో, అంత హెవీ విండ్లో ఎగురగలవని అనుకుంటారు కదా, కానీ కాదు, చింటూ కూడా చేయగలిగారు. ఆ గొప్ప పని చిన్నవాళ్ళు కూడా, అంటే చిన్నగా ఉన్నా సరే చేయగలుగుతారనమాట. ఈ కథలో నీకు నీతేం తెలిసింది, నువ్వు ఎంత చిన్నవాడివైనా నీ ధైర్యం, సంకల్పం నిన్ను గొప్ప పనులు చేయించగలవు. నీ సామర్థ్యాన్ని ఎప్పుడూ సందేహించకు. అంటే నువ్వు ఎంత చిన్నగా ఉన్నా మనం బ్రేవ్గా ఉంటే ఎలాంటి హార్డ్ పనైనా సరే మనం చేయగలుగుతాం. మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం ఎప్పుడు బ్రేవ్గా ఉండాలి, మనల్ని మనం ఎప్పుడు డౌట్ పడకూడదు, ఓకేనా.
ఇది ఇవాల్టి స్టోరీ. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.